మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఐఎఫ్డిఎస్ పథకం కింద సబ్సిడీలపై చేప రవాణా వాహనాలను లబ్ధిదారులకు అందించేందుకు లాటరీ పద్ధతి ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు జిల్లా కేంద్రంలోని ఎస్వీఎల్ఆర్ గార్డెన్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ శరత్ లాటరీలు తీసి లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ శరత్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారమే లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని, లాటరీలో ఎంపికైన వారు సకాలంలో డిపాజిట్ డబ్బులు చెల్లించని ఎడల తదుపరి వారికి వాహనాలను కేటాయించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ బి రాజేశం, మెట్పల్లి సబ్ కలెక్టర్ గౌతమ్ పోట్రు, ఆర్డీఓ నరేందర్తో పాటు మత్స్యశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధికి ఆర్థిక సహాయం అందించి బలోపేతం చేయడానికి వివిధ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దాదాపు మన రాష్ట్రానికి 1000 కోట్ల సబ్సిడీ ద్వారా మన రాష్ట్రం మొత్తానికి వర్తించే విధంగా మన జిల్లాకి 24,85,00,000 కేటాయించడం జరిగింది. దాంట్లో భాగంగా దాదాపు వివిధ రకాల కాంపోనెంట్లతో పాటు ఈ మన లగేజ్ ఆటోలు, మొబైల్ ఫిష్ అవుట్లెట్, ట్రక్స్, ఇన్సులేటెడ్ ఇవన్నిటి కూడా సబ్సిడీ రూపేణ మన మత్స్యకారులకు 75% సబ్సిడీపై మంజూరు చేయబడుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఈ 4 వీలర్స్ 6 వీలర్స్కి డ్రా పద్ధతి మీద చేయమన్నారు. అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మన జిల్లా డైరెక్టర్ మన గంగాధర్ గారు మరియు మనకి ప్రతి జిల్లాకి దాదాపు ముఖ్యందరికీ గవర్నమెంట్ నియమ నిబంధనల ప్రకారము అప్లికేషన్స్ ఎలా తీసుకోవాలి ఆఫ్లైన్ ఏర్పాటు చేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి అప్లికేషన్స్ కూడా అన్ని దాదాపు 4,900 ఒక 517 అప్లికేషన్ మాత్రము వివిధ కారణాల రీత్యా రిజెక్ట్ చేయబడింది. కొంతమంది సభ్యత్వం లేని వాళ్ళు చేశారు, కొంతమంది లైసెన్స్ లేని వాళ్ళు చేశారు, కొన్ని సొసైటీస్కు ఆడిట్ లేవు. అట్లా రకరకాల కారణాల వల్ల గవర్నమెంట్ నియమ నిబంధనల ప్రకారము రిజెక్ట్ చేయబడింది. దాంట్లో భాగంగా మన యొక్క జగిత్యాల జిల్లా విత్ మోపెడ్స్ అంటే మనకు టీవీఎస్ ఎక్సెల్ మోపెడు మనకు 1800 కేటాయించబడినది. 2,322 అప్లికేషన్స్ వచ్చి ఉన్నాయి. 1955 అప్లికేషన్స్ అర్హత కలిగి ఉన్నవి. 367 అప్లికేషన్స్ అర్హత లేనిదిగా నిర్ధారించడం జరిగినది. అదేవిధంగా క్రాఫ్ట్ అండ్ నెట్స్ వలలు 750 మనకి కేటాయించడం జరిగినది. 1190 అప్లికేషన్స్ వచ్చి ఉన్నవి వివిధ సంఘాల నుంచి. 1144 అర్హత కలిగి ఉన్నవి, 46 మాత్రము అర్హత లేనిదిగా రిజెక్ట్ చేయడం జరిగినది. అదేవిధంగా ప్లాస్టిక్ రేట్స్ 900 వచ్చిన అప్లికేషన్స్ 829, అర్హత కలిగిన 801, అర్హత లేనివి 28. అదేవిధంగా పోర్టబుల్ కియాస్క్ అంటే మత్స్యకారులకు చేపలు అమ్ముకోవడానికి ఒకవేళ మార్కెట్ వసతి లేనప్పుడు అది మనకు గొడుగులాగా పనిచేస్తుంది కాబట్టి ఆ ఉద్దేశం మీద 20,000 రూపాయల యూనిట్ కాస్తున్న అది కూడా కేటాయించడం జరిగింది. వాటికి మనకు కేటాయించింది 50, వచ్చిన అప్లికేషన్స్ 270, మనకు అర్హత కలిగి ఉన్నవి 253. సో అదేవిధంగా వెండింగ్ యూనిట్ విత్ లగేజ్ ఆటో, ఇప్పుడు మీరు ఏదైతే వచ్చారో ఆ లగేజ్ ఆటోకి డ్రా కొరకు వచ్చిన అప్లికేషన్ మనకు కేటాయించింది 40, వచ్చిన అప్లికేషన్స్ 268, మనకు అర్హత కలిగిన 212. సార్ జిల్లా కలెక్టర్ గారికి, చైర్మన్ గారికి స్వాగతం పలుకుతూ ఉద్దేశం ప్రకారము మనము అవగాహన సదస్సు ఏర్పాటు చేసేసి సొసైటీ సంఘాల నుంచి వ్యక్తిగతంగా గ్రూపుల వారీగా 40 దరఖాస్తులు వచ్చినాయి మొబైల్ ఫిష్ అవుట్లెట్ కోసం. మీరు అన్నారు కదా, చేపలు సంచార వాహనం ద్వారా, సంచారం అంటే తిరిగే వాహనం ద్వారా చేపల అమ్మకం యూనిట్ వాహనం కోసం 40 దరఖాస్తులు వచ్చినాయి. దీంట్లో ఎలా సెలెక్ట్ చేయాలనేది, ఎవరికి ఇవ్వాలనేది ప్రభుత్వం మీతో కొంతమందితో అక్కడ మీ ప్రతినిధులతోటి మాట్లాడి కూడా కొన్ని నియమ నిబంధనలు ఇచ్చినారు. ఆ నిబంధనలు అనుసరించి
మన జిల్లాలో 24 సొసైటీస్ నుంచి ఒక్క దరఖాస్తు రావచ్చు, 2 దరఖాస్తులు రావచ్చు, 8 దరఖాస్తులు రావచ్చు. అంటే మెంబర్గా రావచ్చు, ఒక్కొక్క మెంబర్ కూడా అప్లై చేసి ఉండొచ్చు. గ్రూప్ వాళ్ళు కూడా అప్లై చేసి ఉన్నారు. సొసైటీ నుంచి మనకు వచ్చినాయి 24 సొసైటీ నుంచి 40 దరఖాస్తులు వచ్చినాయి. దీని ప్రకారం మనకు నిబంధనల ప్రకారం ఒక్క సొసైటీ నుంచి ఒక్క గ్రూప్ అప్లికేషన్ ఉంటే ఒకటే ఉంది గ్రూప్ అప్లికేషన్ ఇచ్చేయమన్నారు. అలా మనకు 5 సొసైటీలు ఒకటే వచ్చింది, వారికి యూనిట్ మంజూరు చేసేయమన్నారు. ఒకటే వస్తాయి. అలాంటి సొసైటీసు చెలగల్ ఒకటి, చెలగల్ మంజూరు అయితే ఒకటే గ్రూప్ నుంచి వచ్చినారు, అందరూ కలిసి ఒకరే పెట్టుకున్నారు, ఒకటి పెట్టుకున్నారు, గ్రూప్గా వచ్చేసినట్టే. రెండవది లక్ష్మీపూర్ సొసైటీ కూడా ఒక సంచార వాహనం మంజూరు అయినట్టే. నెక్స్ట్ దెన్ జగ్గాసాగర్ సొసైటీ కూడా ఒకటే గ్రూప్ ద్వారా అప్లికేషన్ వచ్చింది, వారికి కూడా వచ్చినట్టే. దెన్ నెమిలికొండ సొసైటీ నుంచి కూడా గ్రూప్ ద్వారా, మొత్తం సొసైటీ గ్రూప్ ద్వారా ఒక అప్లికేషన్ వచ్చింది, వారికి కూడా మంజూరు అయినట్టే. దెన్ ఇబ్రాహీంపట్నం సొసైటీ వారికి కూడా వచ్చినట్టే. సో ఇది 5 గ్రూప్ అప్లికేషన్స్ మొదటి ప్రాతినిధ్యంగా సొసైటీలో గ్రూప్గా అప్లై చేసి ఉంటే వారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏమన్నారు, వారికి ఇప్పుడు 5 కేటాయించదు. ఇంకా మనకు 12 సొసైటీల నుంచి సింగిల్ అప్లికేషన్ వచ్చింది. అంటే ఒక పర్సన్, ఒక సభ్యుడు మాత్రమే అప్లై చేసినారు. ఇటు గ్రూప్గా లేరు, 10 మంది సభ్యులు కలిసి 10 దరఖాస్తులు ఇవ్వలేదు, ఒక్కటే దరఖాస్తు వచ్చింది. అంటే ఒక గ్రూప్ నుంచి ఒకటే దరఖాస్తు వచ్చింది. సో నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఏమంటే వారికి కూడా పోటీ లేదు కాబట్టి వాళ్ళకు కూడా ఇచ్చేయమని చెప్పినారు. ఆ 12 సొసైటీల పేర్లు: తిప్పన్నపేట ఒకటే అప్లికేషన్ వచ్చింది. తిప్పన్నపేట ఎవరికి వచ్చింది? తిప్పన్నపేట మీరా? మీరు ఒకటే దరఖాస్తు వచ్చింది, అవునా కదా? అదే డబ్బులు మీరు కట్టాలా, బెనిఫిషియరీ కానీ అది వేరు, కానీ ఒకటే దరఖాస్తు మీ సొసైటీ నుంచి. ఏదో తేడా ఉంటే నాకు చెప్పండి, ఇక్కడే రెక్టిఫై చేస్తాం. రైట్. నెక్స్ట్ తాటిపల్లి సొసైటీ నుంచి ఒకటే దరఖాస్తు వచ్చింది, వారికి కూడా ఇచ్చినట్టే. నెక్స్ట్ కొండ్రికర్ల గురించి ఒకటే వచ్చింది, వారికి కూడా వచ్చినట్టే. నెక్స్ట్ వెల్లుల్ల సొసైటీ నుంచి కూడా ఒకటే వచ్చింది, వారికి కూడా వచ్చింది. ఒకటే దరఖాస్తు, వారికి కూడా మంజూరు అయినట్టే. కొడిమ్యాల సొసైటీ నుంచి ఒకటే దరఖాస్తు, వారికి కూడా వచ్చినట్టే. నాచిపల్లి నుంచి కూడా ఒకటే దరఖాస్తు వచ్చింది, వారికి వారికి వచ్చినట్టే. దెన్ సిరికొండ సొసైటీ నుంచి కూడా ఒకటే దరఖాస్తు వచ్చింది, వారికి కూడా వచ్చింది. తోడూరు సొసైటీ నుంచి కూడా ఒకటే వచ్చింది, ఒకరికి వచ్చినట్టే. సో మొత్తం 12 సొసైటీల నుంచి ఒక్క దరఖాస్తు మాత్రమే, ఒక సభ్యుడు మాత్రమే, వారికి పోటీ లేదు, వారికి మంజూరు చేసినాం. 12 సొసైటీల నుంచి ఒక్క మెంబరే అప్లై చేసినారు, వారికి కూడా పోటీ లేదు, మంజూరు చేసినాం. అంటే మనకు 40 దరఖాస్తులు వచ్చినాయి. 40లో 12 + 5 17 పోతే 23 దరఖాస్తులు మనకు ఉన్నాయి. ఇప్పుడు ఈ 23 దరఖాస్తులు ఎలా ఉన్నాయంటే ఒక్కొక్క సొసైటీ నుంచి ఎక్కువ మెంబర్స్ అప్లై చేయటం, ఒక్కొక్క సొసైటీ నుంచి గ్రూపుల ద్వారా కూడా గ్రూప్ ఉంది, ఇండివిజువల్ కూడా ఉంది. ఇక గ్రూప్ అనేది లేదు, ఇండివిజువల్గా అప్లికేషన్స్ ఎక్కువ ఉన్నాయి. సో వీటికి మనం డ్రా చేస్తాం. సో ఎన్ని సొసైటీలు మిగిలినాయి? ఇప్పుడు 12 + 5 17 పోతే ఇంకే మిగిలిన ఎన్ని? 7 సొసైటీస్లో పోటీ ఉంది. దరఖాస్తులు వచ్చినాయి. గ్రూప్ కింద 1 వచ్చింది, ఇండివిజువల్ కింద 7 వచ్చింది. కానీ నిబంధనల ప్రకారం గ్రూప్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సో కాబట్టి ఆల్మోస్ట్ జగిత్యాల కూడా ఇక గ్రూప్ వాళ్ళకి కడితే గ్రూప్ వాళ్ళకే వస్తుంది. దాని లాటరీ కూడా తీస్తారు. మిగతా 7 మందిలో లాటరీ తీస్తారు. కానీ వారికి మంజూరు మాత్రం
వారు కట్టకపోతేనే ఈయనకు వస్తుంది. అది జగిత్యాల సొసైటీ గురించి సమాచారం. దెన్ రాయకల్లో మనకు 3 దువ్వాక నరేష్ వచ్చాడా? కంగ్రాచులేషన్స్ సార్. నెక్స్ట్ ఇయర్ అంటే ఈయనకే వస్తుంది, మొదటి నంబర్ ఈయనకే. కానీ ఎందుకు తీపిస్తున్నా అంటే ఈయన డబ్బులు కట్టలేదు అనుకోండి, అయితే వాళ్ళకి వస్తుంది. సెకండ్ పుట్నూరు నరేష్. గంగరాజు జగిత్యాల చిట్యాల గంగరాజు రాలేదండి. జుంబర్తి రాజేందర్. సో మీకు వచ్చేసినట్టండి, కానీ మీరు డబ్బులు కట్టకపోతే నెక్స్ట్ ఇస్తాం. ఏది డబ్బులు అంటే మీ బెనిఫిట్, మీ లబ్ధిదారుని వాటా. ఓకే, ప్రియారిటీ. చిట్యాల గంగారాం, గంగరాజు, రంజిత్, ఏ రంజిత్. నెక్స్ట్ ఏం తిరుగుతావానా? ఇద్దరు పేర్లే ఉన్నాయి, టైమే అవ్వాలి కదా. ఇద్దరే 100 మందికి వరకు ఉన్న సొసైటీలో ఒక్క దరఖాస్తు మాత్రమే వచ్చింది. ఆ 36 సొసైటీకి మంజూరైనట్టు. ఇంకొక 4 సొసైటీస్కి 100 మంది పైబడ సభ్యులు ఉన్నారు. వారి నుంచి కూడా 2 దరఖాస్తులు మాత్రమే వచ్చినాయి, వారు కూడా మంజూరైనట్టు. సో మొత్తం 40 సొసైటీలు, ఆటోలు 36 ప్లస్ 8 44 ఆటోలు మనకు వితౌట్ లాటరీ డ్రా లేకుండా మీరందరూ సమ్మతంతో ఏకంగా కలిసిమెలిసి ఒకటే దరఖాస్తులు వచ్చినాయి కాబట్టి, నిబంధనల ప్రకారం వచ్చినాయి కాబట్టి, మంచిగా చేసినారు కాబట్టి వారికి ఎలాంటి డ్రా లేకుండా మీకు మంజూరైనట్టు. నాకు కావాలని అడిగినారు, అన్ని దరఖాస్తులు పెట్టినారు. సో అదృష్టం ఇప్పుడు పరీక్ష చేసుకుంటా. పారదర్శకంగా ప్రభుత్వం చేయమన్నది, పారదర్శకంగా లాటరీ అనేది మీకు అందరి ముందే మీతోనే తీపిస్తాం, అందరితో తీపిస్తున్నాం కాబట్టి ఇది అదృష్టం. ఏదో ఎక్కడనో పడి అక్కడ పక్కన కలెక్షన్ చేసేది అలాంటిది ముందేసి అదే నిశ్శబ్దంతో అదే విధంగా సహకారం కోరుతూ నవి స్టార్ట్. ఏ సొసైటీ మనకి జగిత్యాల అర్బన్ వచ్చిన సొసైటీ పేర్లు చెప్తాను.